హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త పాత పెన్షన్‌కి సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. మనకి ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోలైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే చాలామంది పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాని ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి శుభవార్త చెప్పబోతుందనమాట. అయితే ఇప్పుడు మనకి ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి పెంచి నిధులు ఇవ్వబోతుందండి. అయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే రూ. 200 తీసుకుంటున్నారో వారికి రూ. 3000 అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. రూ. 2000 సంబంధించి గాను 4000 వరకు కూడా పెంచబోతుందనమాట. రూ. 3000 సంబంధించి గాను 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరుతారు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రేపటిలోకి ఈ యొక్క నిధుల విడుదలపై అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.